ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వమే లీకులు ఇస్తుంది. 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్ లో పండ్ల తోటలుంటాయి, చెరుకు తోటలుంటాయి, పత్తి ఉంటది. నారాయణ ఖేడ్ అయినా సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్, పామాయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చేవరకు ఏమైతుంది? 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. ముఖ్యంగా పత్తి ఎక్కడ సాగు చేస్తారు? ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, కొంత పార్ట్ ఆఫ్ నల్గొండ, ఖమ్మం జిల్లా, ఇట్లాంటి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది. పత్తి సాగు చేసే రైతులంతా కూడా చిన్న సన్నకారు రైతులే. ముఖ్యంగా గిరిజన దళిత రైతులే. ముఖ్యంగా ఖమ్మం, ఆదిలాబాద్ లో ఉండే గిరిజన రైతులే పత్తి సాగు చేస్తారు. దళిత రైతులే ఎక్కువగా సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక్క వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ, పసుపుకు పెట్టుబడి ఎక్కువ, పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ. మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా? చెరుకుకు నార్మల్ గా ఇతర పంటల కంటే పెట్టుబడి 2 అంతలు ఉంటుంది. ఇవాళ 1,00,000 ఎకరాల్లో చెరుకు పంట పండుతుంది మన రాష్ట్రంలో. 1,00,000 ఎకరాల్లో పసుపు పంట పండుతుంది మన రాష్ట్రంలో. 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర పండ్ల తోటలు, ఒక 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి. ఇలా కంది దాదాపు 10 లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగైతుంది. కంది కూడా సింగిల్ క్రాప్, 8 నెలలు 9 నెలలు పడుతుంది. ఇక నువ్వు కంది వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పత్తి వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు చెరుకు వేసినావు కదా, ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పసుపు వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పండ్ల తోటలు పెట్టినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా అని ఇలా రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ పత్తి గాని, కంది గాని, హార్టికల్చర్ పండించే రైతులు దళిత గిరిజన రైతులు ఎక్కువ ఉంటారు. రాళ్ళు రప్పలకి ఏమని మాట్లాడుతున్నారు. ఎవరుంటారు? కొండలు గుట్టల్లో సాగు చేసేటోళ్ళు ఎవరు? పోడు భూముల సాగు చేసేటోళ్ళు ఎవరు? కొండలు గుట్టల్లో పోడు భూములు సాగు చేసే రైతులు గిరిజన రైతులు. అంటే మీ టార్గెట్ ఏంది? గిరిజన రైతులు అంటే మీకు గిట్టదా? గిరిజన రైతులకు రైతు భరోసా ఎగ్గొడదామనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. అన్ని ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి. రైతులు పెట్టేవాళ్ళు గాని అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు. అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేసిండు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునేవాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది.